శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం. లలితా సహస్రనామంలోని 51వ నామమైన సర్వాభరణ భూషిత అనే నామానికి అర్థాన్ని తెలుసుకోబోతున్నాం. సర్వాభరణ భూషిత అంటే అన్ని రకాలైనటువంటి ఆభరణాలు ధరించిన తల్లి అని అర్థం. అమ్మవారు సర్వాభరణాల్ని అలంకరించుకుంటారట. పాపిడి బిళ్ళ దగ్గర నుండి కాలి మెట్టల వరకు కూడా ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క రకమైనటువంటి ఆభరణాన్ని ధరిస్తారట అమ్మవారు. అవన్నీ అందరూ ధరించగలరా అంటే ధరించినా కూడా కొందరికి శోభిల్లదు. శోభిల్లాలి అంటే అలంకారానికి తగ్గ తను ఉండాలి. శ్రీరామచంద్రమూర్తిని హనుమంతుల వారు ఒకానొక సమయంలో అడుగుతారట, అన్ని అలంకారాలు ధరించడానికి యోగ్యమైన శరీరం కలిగి ఉండి కూడా మీరెందుకు ధరించరు అని. ఆభరణాలు ఉంటే సరిపోదు, దానికి యోగ్యమైన శరీరం కూడా కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ అలంకారం శోభిల్లుతుంది. అమ్మవారికి ఆ రెండు చక్కగా సరిపోతాయి. ఆభరణానికి ఆభరణం కదా అమ్మవారి యొక్క శరీరం. ఆవిడికి లోటేమిటి? సర్వాభరణ భూషిత అన్నప్పుడు అమ్మవారు చిదగ్ని కుండం నుండి వచ్చేటప్పటికే ఆభరణాలతో వచ్చారు అంటే ఆవిడ ఎంత సహజమో ఆభరణాలు కూడా అంతే సహజము అని అర్థం చేసుకోవాలి. అమ్మ శరీరము ఎలాంటి చైతన్యం కలిగి ఉంటుందో ఆభరణాల్లో కూడా అదే చైతన్యం ఉంటుంది. ఆభరణాలు కూడా అమ్మవారి శరీరానికి భిన్నాలు కావు. అవి కొత్తగా ఎక్కడి నుంచో రాలేదు. అవన్నీ కూడా అమ్మ యొక్క శక్తులే. అందుకు అసలు సర్వాభరణ భూషిత అంటే సరైన అర్థం ఏమిటంటే సర్వ మంత్రములతో అలంకృతమైన తల్లి అని అర్థం. ప్రతి మంత్రము అమ్మవారికి అలంకారమే. ఎందుకంటే ఆభరణాలన్నీ కూడా మంత్రమయాలే అని ఇంత క్రితం చెప్పుకున్నాం కదా. అన్ని మంత్రాలతో అలంకరింపబడ్డ మహారాణి ఆ లలితా త్రిపుర సుందరి అమ్మ. కనుక అమ్మనామాని మనం కూడా జపం చేస్తూ మంత్రమయంతో కూడిన మాలని అమ్మవారికి ధరింపచేద్దాం. మరో నామంతో మళ్ళీ కలుద్దాం. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.